నెల్లూరు మేయర్ పీఠం చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఆసక్తిగా మారింది. మేయర్ పదవికి పొట్లూరు శ్రవంతి రాజీనామా చేయడంతో రేపు జరగాల్సిన అవిశ్వాస తీర్మానం నిలిపివేశారు. ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ కు బాధ్యతలను అప్పగించారు. మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. ఇక క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. కార్పొరేటర్లను టీడీపీ నేతలు గోవా క్యాంపునకు పంపారని తెలుస్తోంది. మేయర్ పదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. నెల్లూరు కార్పొరేషన్ లో 54 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారందరూ వైసీపీ నుంచే గెలిచారు. ఒక్క కార్పొరేటర్ ఇప్పటికే రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత 42 మంది టీడీపీలో చేరడంతో రాజకీయం ఆసక్తిగా మారింది. నెల్లూరు మేయర్ పీఠం చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఆసక్తిగా మారింది. మేయర్ పదవికి పొట్లూరు శ్రవంతి రాజీనామా చేయడంతో రేపు జరగాల్సిన అవిశ్వాస తీర్మానం నిలిపివేశారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మేయర్ కి సంబంధించి కూడా మేయర్ కుర్చీ కోసం అయితే కొట్లాట జరుగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఈ మేయర్ కుర్చీ కోసం వివాదం జరుగుతున్న పరిస్థితి. మేయర్ ని టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా మేయర్ ని సెలవుపై వెళ్ళిపోవడం అంటూ కూడా వెళ్ళిపోమంటూ కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూస్తే నెల్లూరు సిటీకి సంబంధించి మొత్తం 54 మంది కార్పొరేటర్లు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. వాటికి సంబంధించి కూడా ఒక కార్పొరేటర్ రాజీనామా చేయడంతో పాటు 53 మంది, ఈ 53 మందికి సంబంధించి కూడా ప్రధానంగా వైసీపీ పార్టీలో గెలుపొందిన వారే అని కూడా చెప్పాలి. వైసీపీ పార్టీలో గెలుపొంది టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం దాదాపు 42 మంది కార్పొరేటర్లు టీడీపీ చెంతకు చేరిన పరిస్థితి. టీడీపీ చెంతకు చేరడంతో ఈ మేయర్ ఎవరైతే ఉన్నారో పొట్లూరు శ్రవంతి సెలవు మీద వెళ్ళాలంటూ కూడా టీడీపీ నాయకులు చెప్పారు. వినకపోవడంతో నేను సెలవుపై వెళ్ళను అని చెప్పడంతో పాటు కూడా ఆ కుటుంబాన్ని కొంత ఇబ్బంది పెట్టారని కూడా మేయర్ కి సంబంధించిన దంపతులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పాలి. అయితే మేయర్ కి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కూడా ఇటీవల ఈ కార్పొరేటర్లందరూ కూడా మంత్రి నారాయణ వద్దకు వెళ్లి అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ చెప్పడంతో అవిశ్వాస తీర్మానం అయితే పెట్టారు. ఆ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కి అయితే లెటర్ రూపంలో ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇచ్చిన అనంతరం రేపు ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన విషయం కూడా కలెక్టరేట్ లో జరగాల్సిన పరిస్థితి. ఒకసారిగా మేయర్ రాజీనామా చేయడంతో పాటు కూడా డిప్యూటీ మేయర్ గా ఎప్పటి నుంచో ఆ కుర్చీ కోసం ఎదురు చూస్తున్న రూప్ కుమార్ యాదవ్ అయితే డిప్యూటీ మేయర్ గా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ మేయర్ శ్రవంతికి సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా ఎస్టీ మహిళ కావడంతో ఈ మేయర్ కి సంబంధించి ఎస్టీ మహిళనే అవిశ్వాస రైట్, థ్యాంక్ యూ సునీల్.